ఏదైతే ఉందో దాన్ని క్లియర్ కట్ గా 21 మైనస్ 4.9 డివైడెడ్ బై 7 ప్లస్ 3.9 ఇంటూ 0.4 ప్లస్ 0.9 కొంచెం ఫాస్ట్ గా రాసేసుకోండి, కానీ రాసుకోండి, ఓకేనా. సో అప్పుడు మీకు కొంచెం మిస్టేక్ అనేది జరగదు. ఓకే, సో నెక్స్ట్ బ్రాకెట్స్ ఉన్నాయా లేదు, ఆఫ్ ఉందా లేదు. నెక్స్ట్ అంటే డివిజన్ ఉంది. ఎక్కడ ఉంది డివిజన్? ఎక్కడైతే డివిజన్ ఉందో ఆ డివిజన్ కి రైట్ సైడ్ నెంబర్ దగ్గర, లెఫ్ట్ సైడ్ నెంబర్ దగ్గర బ్రాకెట్ పెట్టండి, అంతే, చాలా సింపుల్. సో ఇక్కడ బ్రాకెట్ పెట్టండి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సిన క్యాలిక్యులేషన్ ఏంటి? 4.9 డివైడెడ్ బై 7 అంటే 49/7 అంటే 7. సో కాబట్టి 4.9 కాబట్టి 0.7 దీని వాల్యూ. ఓకే, నెక్స్ట్ తర్వాత డివిజన్ తర్వాత ఏంటమ్మా? మల్టిప్లికేషన్. ఎక్కడైనా మల్టిప్లికేషన్ ఉందా? ఉంది, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది. సో కాబట్టి నెక్స్ట్ మీరు చేయాల్సింది మల్టిప్లికేషన్ ఇటువైపు బ్రాకెట్ అటువైపు బ్రాకెట్ పెట్టండి. 3.9 ఇంటూ 0.4. 3.9 ఇంటూ 0.4 అంటే ఎంతమ్మా? 156 అంటే 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 1.56. దట్స్ ఇట్. ఇప్పుడు చేసేయండి. సో 21 మైనస్ 0.7 ప్లస్ 1.56 ప్లస్ 0.9. సో 0.9 లో 0.7 తీస్తే 0.2 అంతేనా. సో 21 అంటే 22.56 ప్లస్ 22.76 అంతేనా. దట్స్ ఇట్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి ఇంత క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ నుంచి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి కొంచెం ఫాస్ట్ గా చేసుకుందాం. ఓకే, అందరికీ చెప్తున్నాను, ఈ వీడియోస్ చూసే ముందు డెఫినెట్ గా మీరు మన క్లాసెస్ కానీ, లేకపోతే మీరు ఆల్రెడీ వేరే కోచింగ్ అయినా కానీ, లేకపోతే మీరు ఆల్రెడీ కొన్ని మీకు మీరు సెల్ఫ్ ప్రిపరేషన్ అయినా అయి ఉండాలి. ఫస్ట్ ఈ వీడియోస్ చూసారనుకోండి, కొన్ని తర్వాత మనం కొంచెం ఫాస్ట్ గా చెప్తాను కాబట్టి అవి కొంచెం మీకు అర్థం కాదు. ఓకే, ఎంత క్లియర్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ 30 క్వశ్చన్స్ కి 2 hours పడుతుంది. ఓకే, అంతసేపు మనం తీసుకోకూడదు. ఎస్, నెక్స్ట్ బ్రాకెట్ ఒకటే లేదు. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ రాసుకోండి, చాలా క్లియర్ గా రాసుకోండి. 15/3 ఆఫ్ 2 ఇంటూ 2 ప్లస్ 9 డివైడెడ్ బై 18 ఆఫ్ 2 ఇంటూ 4 మైనస్ 4 డివైడెడ్ బై 8 ఇంటూ 2. సో చాలా క్లియర్ గా మీకు ఏం చెప్పాను? బ్రాకెట్స్ ఉన్నాయా లేదు, ఆఫ్ ఉన్నది. సో ఆఫ్ ఉంది కాబట్టి ఆఫ్ కి అటువైపు నెంబర్ ఇటువైపు నెంబర్ దగ్గర బ్రాకెట్ పెట్టుకోండి, ఇక్కడ అంతే. ఓకే, ఇంకెక్కడ ఉన్నాయా లేదు. సో 3 ఆఫ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఇట్ ఇస్ నథింగ్ బట్ ఇంటూ, అంతేనా. సో 3 ఇంటూ 2 అంటే ఎంత? 6. 18 ఆఫ్ 2 అంటే ఎంతమ్మా? 18 ఇంటూ 2 అని అర్థం, అంతేనా. 36. క్లియర్. నెక్స్ట్ స్టెప్ చాలా క్లియర్ గా రాసుకోండి, రాసుకుంటే మంచిది పేపర్ మీద. లేదు కొంచెం ఫాస్ట్ గా మీరు ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫాస్ట్ గా చేయగలరు అన్నప్పుడే నెక్స్ట్ ఆఫ్ అయిపోయిన తర్వాత డివిజన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇక్కడ డివిజన్ ఉంది. సో 15 కి ఈ 6 కి డివిజన్. నెక్స్ట్ డివిజన్ ఎక్కడ ఉంది? 9 డివైడెడ్ బై 36 ఒక డివిజన్. సో బ్రాకెట్ పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ ఉంది డివిజన్, ఇక్కడ ఉంది. 4 కి 8 కి డివిజన్. ఓకే, సో ఎంత వస్తుంది చెప్పండి? 15/6. 15/6 అంటే ఎంతమ్మా? 3 అంతేనా. 5/2 అంతేనా కదా. 5/2. సో 5/2 ఇంటూ 2, ఇక్కడ 2 ఉంది కదా, 2 ప్లస్ 9 డివైడెడ్ బై 36 అంటే ఎంతమ్మా? 1/4. ఇక్కడ ఆల్రెడీ ఇంటూ 4 ఉంది. ఓకే, మైనస్ 4 డివైడెడ్ బై 8 అంటే ఎంతమ్మా? 1/2. తర్వాత ఏంటి? ఇంటూ 2. సో డివిజన్ తర్వాత నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం చేయాల్సింది మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్స్ ఎక్కడ ఉన్నాయి? సో ఇక్కడ నెక్స్ట్ ఈ 2 మల్టిప్లై చేయాలి, ఈ 2 మల్టిప్లై చేయాలి. సో 2 క్యాన్సిల్, సో ఇది 5 అవుతుంది. 4 క్యాన్సిల్, ఇది 1 అవుతుంది. 2 క్యాన్సిల్, ఇది 1 అవుతుంది. ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్. సో 5 1 క్యాన్సిల్. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? 5. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.